విజయవాడలో వర్షం దంచి కొడుతుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రోడ్లు జలమయమయ్యాయి. అలాగే డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులపై నీరు చేరటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజ్ కుమార్, అంటే ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వర్షాలు అనేవి దంచి కొడుతూ ఉన్నాయి. పూర్తిగా కూడా మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం వస్తూ ఉంది. ఏదైతే ఉదయం నుంచి కూడా కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతూ ఉంది. ఇటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా సైతం ఒక మోస్తారు వర్షాలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా విజయవాడ వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ జిల్లా నుంచి పూర్తిగా కూడా ఇటు వర్షం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచే ఈ వర్షం అంతా కూడా ప్రారంభమైంది. ఏదైతే దాదాపుగా వర్షం పెద్ద ఎత్తున పడడంతో దాదాపుగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా చూసుకుంటే కనుక గడిచిన 3 రోజుల నుంచి కూడా రోజు ఏదో సమయంలో వర్షం పడడంతో కూడా పూర్తిగా కూడా రోడ్లన్నీ కూడా అటు నీట మునిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు కూడా ఇదే విధంగా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి అటు పిడుగులు కూడా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటు చెట్ల కింద లేదంటే పెద్ద పెద్ద స్తంభాల కింద కాదు ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించేటువంటి అవకాశం కనపడుతోంది. దీనికి సంబంధించి కూడా అటు వాతావరణ శాఖ మాత్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇప్పటికే ఈ వర్షాలని కురుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. చూడాలి మరి వరుణుని ప్రతాపం ఏ విధంగా ఉండబోతుందని కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.